అందరికీ వందనాలు. ఈరోజు వాక్యధ్యానాంశం ఆదికాండము 10వ అధ్యాయం. ఇది నోవహు కుమారుడగు షేము, హాము, యాపెతను వారి వంశాలి. జలప్రళయము తరువాత వారికి కుమారులు యాపెతు కుమారులు గోమెరు, మాగోగు, మాదై, యావాను, తుబాలు, మెషిక్, తీరస్ అనువారు. గోమెర్ కుమారులు అష్కనజు, రీఫతు, తోబర్మ అనువారు. యావాను కుమారులు ఏలీషా, తర్షిష్, కిత్తిము, దాదోనిం అనువారు. వీరి నుండి సముద్ర తీరమందుండిన జనములు వ్యాపించెను. వారివారి జాతుల ప్రకారం, వారివారి భాషల ప్రకారం, వారివారి వంశముల ప్రకారము ఆయా దేశముల్లో వారు వేరైపోయిరి. హామ్ కుమారులు కూషు, మిస్రాయిము, పూతు, కనాను అనువారు. కూషు కుమారులు సెబా, హవీల, సబ్త, రాయిమ, సప్తక అనువారు. రాయిమా కుమారులు షేబదదాను అనువారు. కూషు నిమ్రోదును కనెను. అతడు భూమ్మీద పరాక్రమశాలి యుండుటకు ఆరంభించెను. అతడు యెహోవా ఎదుట పరాక్రమముగల వేటగాడు. కాబట్టి యెహోవా ఎదుట పరాక్రమముగల వేటగాడైన నిమ్రోదు వలె అను లోకోక్తి కలదు. షీనారు దేశంలోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అను పట్టణములు అతని రాజ్యమునకు మొదలు. ఆ దేశములో నుండి అష్షూరుకు బయలుదేరి వెళ్లి నీనెవెను, రహోబోతిర్ను, కాలహును, నీనెవెకును కాలహుకును మధ్యనున్న రెసెనును కట్టించెను. ఇదే ఆ మహాపట్టణం. మిస్రాయిము లూదీలను, అనామీలను, లెహాబీలను, అప్తిహీలను, పత్రుసీయులను, కస్లూహీలను, కఫ్తోరీయులను కనెను. ఫిలిష్తీయులు కస్లూహీలలో ఉండి వచ్చినవారు. కనాను తన ప్రథమ కుమారుడగు సీదోన్, హేతును, యెబూసీయులను, అమోరీయులను, గిర్గాషీయులను, హివ్వీలను, ఆర్కీయులను, సినీయులను, అర్వాదీయులను, సెమారీయులను, హమాతీయులను కనేను. తరువాత కనానీయుల వంశములు వ్యాపించెను. కనానీయుల సరిహద్దు సీదోన్ నుండి గెరార్కు వెళ్ళు మార్గంలో గాజా వరకును, సొదొమ, గోమొర్రా, అద్మా, సెబోయిములకు వెళ్ళు మార్గంలో లాషా వరకును ఉన్నది. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టియూ జాతులను బట్టియూ హాము మరియు ఏబెరు యొక్క కుమారులందరికీ పితరుడును పెద్దవాడైన యాపెతు సహోదరుడునగు షేముకు కూడా సంతానము పుట్టెను. షేము కుమారులు ఏలాము, అష్షూరు, అర్పక్షదులూదు, అరామనువారు. అరాము కుమారులు ఊజు, హూలు, గెతెరు, మాషనువారు. అర్పక్షదు షేలహును కనెను. షేలహు ఏబెరును కనెను. ఏబెరుకు ఇద్దరు కుమారులు పుట్టిరి. వారిలో ఒకని పేరు పెలెగు. ఏలైనగా అతని దినములలో భూమి దేశములుగా విభాగింపబడను. అతని సహోదరుని పేరు యొప్తాను. యొప్తాను అల్మోదాదును, షెలపును, అస్సర్మావెతును, ఎరహును, హదోరమును, ఊజాలును దిక్యాను. ఓబాలును, అబీమాయలును, షేబను, ఓఫిర్ను, హవీలాను, యోబాబును కనెను. వీరందరి యొప్తాను కుమారులు. మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గములోని తూర్పు కొండలు వారి నివాసస్థలం. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టియు, తమ తమ జాతులను బట్టియు షేము కుమారులు. వారివారి జనములలో వారివారి సంతతుల ప్రకారము నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహం గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను.